ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజున సత్తెనపల్లి పట్టణంలో మున్సిపల్ అధికారులు కమిషనర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో ఉన్నటువంటి 31 వార్డుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ దిమ్మెలన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. కూల్చివేయడం జరిగితే దానిలో మేము ముఖ్యంగా ఒకటే కమిషనర్ గారిని కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, వైఎస్ఆర్ పార్టీ ఒక దిమ్మెలే రోడ్లకు అడ్డుగా ఉన్నాయా? ఆ పక్కన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ దిమ్మెలు ఉన్నాయి, వైఎస్ఆర్ దిమ్మెలు ఉన్నాయి, జనసేన దిమ్మెలు ఉన్నాయి. ఇవన్నీ దిమ్మెలు కూడా రోడ్డుకు అడ్డుగా లేవు. కానీ మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దిమ్మెలే మీరు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. దానితో మాకేమీ నోటీసులు పంపించలేదు, మాకేమీ కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. పలానా ఈ రోడ్లకు అడ్డుగా ఉన్నాయి, మీరే తొలగించుకుంటే మంచిదని చెప్పి మాకు చెప్పినా మేమేం చేయాలో ఆలోచించేవాళ్ళం. దానికి భిన్నంగా కేవలం కక్ష సాధింపు చర్యలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మెలను నిన్న పగలగొట్టినట్టుగా పూర్తిగా మాకు అర్థమవుతా ఉంది. అలానే ఈ 45 రోజుల్లో సత్తెనపల్లి పట్టణంలో ఒక భయంకరమైన వాతావరణం జరుగుతూ ఉంది. కారణం ఇక్కడ నిన్న చూశారు, నిన్న ఒక అచ్యుత శివప్రసాద్ అనే అతన్ని బైకు పెట్రోల్ పోయి తగలబెట్టడం జరిగింది. అలానే మొన్న నైటు నందిగామ రోడ్లో యేసుబాబా మోజేస్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చిత్రహింసలు గురి చేస్తే హాస్పిటల్లో కూడా ఉన్నారు. నాకు తెలిసి ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ సుపరిచితుడినే. నేను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా గతంలో వైవి ఆంజనేయులు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చూశాను, అలానే ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చూశాను, అలానే తర్వాత కోడెల శివప్రసాద్ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చూశాను, అలానే అంబటి రాంబాబు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చూశాను. కానీ ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన శాసనసభ్యులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు శాసనసభ్యులు అయిన తర్వాత మరి ఎందుకు ఈ సత్తెనపల్లి పట్టణంలో ఈ విధంగా జరుగుతున్నాయి అనేది మాకు అంతుపట్టని పరిస్థితి. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారిని విమర్శించడం అనేది నా స్థాయి కూడా కాదు. ఎందుకంటే వారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉన్నవాళ్ళు. ఆయన కనీసం 35 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు మంత్రిగా చేశారు, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఇన్ని సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ సత్తెనపల్లి పట్టణంలో కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో కానీ ఇన్ని దారుణాలు జరుగుతున్నా, ఇన్ని అగాత్యాలు జరుగుతూ ఉన్నా, ఇన్ని అపశృతులు జరుగుతూ ఉన్నా, ఊళ్ళల్లో కొట్టుకొని ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉన్నా నోరు మెదబగపోవడం అనేది చాలా బాధాకరం. అయ్యా, నేను ఒకటే కన్నా లక్ష్మీనారాయణ గారిని అడుగుతా ఉన్నాను, మీ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని చూసి ఈ సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు 27,864 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే మీరు ఏ విధంగా పరిపాలించాలి అంటే సత్తెనపల్లి ప్రజలు మిమ్మల్ని 175 మంది నేను ప్రేమించి ఓటేస్తే వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడవలసినటువంటి నువ్వు ఈరోజు నీ హయాంలో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయంటే చాలా బాధాకరం. ముఖ్యంగా మీరు గతంలో ఉన్న శాసనసభ్యుల్ని మీరు చూసుకోండి. మీరు ఈ సత్తెనపల్లి పట్టణంలో వైవి ఆంజనేయులు గారు పరిపాలించినప్పుడు చూశారు, తర్వాత ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారిని చూశారు, తర్వాత కోడెల శివప్రసాద్ గారు వారు సత్తెనపల్లికి ఒక గట్టించింది వావిలాల్ ఘాటు ఎన్టీఆర్ ఘాటు సత్తెనపల్లి నియోజకవర్గం ఉన్నంత వరకు అది గుర్తుండిపోయే విధంగా కోడెల శివప్రసాద్ గారు చేశారు. అంటే ఒక శాసనసభ్యుడిగా అయితే ఒక మంచి పని చేసి శాశ్వతమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవాలి. అలానే మళ్ళీ అంబటి రాంబాబు గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. తర్వాత ఆయన చూస్తే సత్తెనపల్లి పట్టణానికి అత్యంత మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆదివాసులకి అతి ఇష్టమైనటువంటి గడియార స్తంభాన్ని నిర్మించి అంబటి రాంబాబు గారు కూడా సుస్థిరమైన స్థానం సంపాదించి ఒక మంచి పేరు చేసి ఆయన పేరు సంపాదించుకుంటా ఉన్నారు. కానీ వారంతా మంచి బిల్డింగులు కట్టి మంచి ఇవన్నీ చేసి మంచి పేరు తెచ్చుకుంటే మీరు వాళ్ళేమో కట్టి ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటే మీరు పగలగొట్టి విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. రాబోయే రోజుల్లో మీరు మళ్ళా మాజీ మంత్రివర్యులుగా ఉండదలుచుకొని ఉంటే
మీరు మాజీ శాసనసభ్యులు అవ్వాలనుకుంటే ఈ విధంగా చేయండి. మళ్ళా మీరు శాసనసభ్యులుగా గెలవాలంటే ఈ పంతాలు పట్టింపులన్నీ పక్కన పెట్టి ఎలక్షన్ అయిన తర్వాత 2,17,000 మంది కూడా ఈ కుటుంబ సభ్యులుగానే చూసి సత్యనపల్లిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కన్నా లక్ష్మీనారాయణ గారి మీద ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే మీరు కక్ష పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓట్లు వేయాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ నిలబడాల, మీకు ఓట్లు వేసి అంత మెజార్టీ ఇచ్చారు కనుక ఈ రోజు నుంచి కూడా దయచేసి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నా కూడా ఇక్కడ ఒక పార్టీలను చూడకుండా, కులాలను చూడకుండా, మతాలను చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలించింది. ఇక్కడ అమ్మటి రాంబాబు గారు కూడా అదే విధంగా పరిపాలించారు. మీరు కూడా అదే విధంగా పరిపాలించండి, అదే విధంగా మంచి పేరు తెచ్చుకోండి. మంచి పేరు తెచ్చుకొని సత్యనపల్లి నియోజకవర్గంలో ఏమైనా చేయండి, కానీ చెడుకి ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.